బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురముల నుండి, పెండ్లి కుమార్తె గదుల నుండి రావాలని చాలండి. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహిమ కలిగిన నామమునకు వందనములు. ఈ నవంబర్ నెల 2వ శనివారము మేము నీ పాద సన్నిధిలో కూడి ఉండగా వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. బోధించుచున్న దాసునిలో మీరుండుము, ఆలకించుచున్న నీ బిడ్డల్లో మీరు ఉండుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరణాత. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి మనము చూసినప్పుడు పెండ్లి కుమారుడు అంతఃపురముల నుండి, పెండ్లి కుమార్తె గదుల నుండి రావలెను. పెండ్లి కుమారుడు ఎవరు అమ్మ? వినాలందరూ కూడా. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడుంటారు? పెండ్లి కుమారుడు అంతఃపురములో ఉంటారు. ఎక్కడ చెప్పండి? అంతఃపురము అంటే ఏమిటి? రాజులైన వారు ఎక్కడ ఉండేవారు? అంతఃపురాలలో ఉండేవారు. అంతఃపురము అంటే అర్థం ఏమిటి? మొట్టమొదటిగా అంతఃపురము ఎలా ఉంటుంది, అంతఃపురములో ఎవరుంటారు, అక్కడ ఎలా ఉంటుందో ఈ సమయంలో జ్ఞాపకం తీసుకుందాం. రాజులైన వారు వారి నివాసము చేయడానికి వారి రాజ్యములో ఏం కట్టుకునేవారు? అంతఃపురాలు కట్టుకునేవారు. అంతఃపురం అనే మాట ఎవరైనా ఎప్పుడైనా విన్నారా, వినలేదా? విన్నవారు చేయొద్దండి. అంతఃపురం. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగునుగా. ఈ అంతఃపురము ఎలా ఉంటుంది? మన ఇల్లు ఎలా ఉంటుంది? అంతఃపురం ఎలా ఉంటుంది? మనమున్న ఇల్లు బాగుంటుందా? అంతఃపురం బాగుంటుందా? రాజుగారు ఉన్న అంతఃపురమే బాగుంటుంది. ఇక్కడ 2 రకములైన అంతఃపురాలు కనబడుతున్నాయి. రాజు ఉండే అంతఃపురము, పెండ్లి కుమారుడైన యేసు ప్రభు వారు ఉండే అంతఃపురం. రాజుగారు ఉండే అంతఃపురం, పెండ్లి కుమారుడైన యేసు ప్రభు వారు ఉండే అంతఃపురం. పరలోకాన్ని ఏమన్నారంటే అంతఃపురం అన్నారు. పరలోకాన్ని ఏమన్నారు? అంతఃపురం. దేవుడు ఉండే పరలోకాన్ని ఏమని పిలిచారంటే అంతఃపురం అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు, ప్రభు అయిన దేవుడు ఎక్కడున్నారు? అందరూ వినాలి. దేవుడు ఎక్కడున్నారు? అంతఃపురంలో ఉన్నారు. అంతఃపురము, పరలోకము ఎలా ఉంటుంది అమ్మ? పరలోకములో ఎలా ఉంటుందట? మొట్టమొదటిగా అంతఃపురంలో ఏముంటుంది, అంతఃపురం ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంతఃపురంలో మొదట ఏముంటుందట? శాంతి ఉంటుందట. ఏముంటుంది చెప్పండి? శాంతి. పరలోకములో ఏముంటుంది? శాంతి, సమాధానమే ఉంటుంది. ఎందుచేత? దేవుడు ఎవరు? సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఎక్కడున్నారో అక్కడ ఏముంటుంది? శాంతి, సమాధానం ఉంటుంది. సాతాను ఎవరంటే అల్లరికి కర్త. మనుషుల్లో కూడా చాలా మంది అల్లరి మనుషులు ఉంటారు. అల్లరి చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో అల్లరి చేస్తారు. కానీ దేవుడు ఎవరో? సమాధానకర్త. అల్లరిగా ఉంటే బాగుంటుందా? సమాధానంగా ఉంటే బాగుంటుందా? సమాధానంగానే ఉండాలి. కనుక పరలోకము అనే అంతఃపురము ఎలా ఉంటుందంటే సమాధానముగా, శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరలోకానికి, పరలోకమనే అంతఃపురానికి
అధికారి ఎవరు? దేవుడే గనుక సమాధానకర్తయగు దేవుడి పరలోకానికి అధిపతి గనుక పరలోకమంతా ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది. ఇప్పుడు భూలోకం ఎలా ఉంది? సమాధానంగా ఉందా? అల్లరిగా ఉందా? ఈ భూలోకంలో యుద్ధాలు జరుగుతున్నవి, కలహాలు వచ్చిస్తున్నవి. ఎక్కడ చూసినా కోర్టులు ఖాళీ ఉండడం లేదు. జడ్జి వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఎందుకు వాయిదా వేస్తాడట? వారు మరి వాదించడానికి ఎక్కువ సమస్యలు ఉంటాయి అంతకుముందు ఉన్నవి. అందుకే సమయము లేక వాయిదాలు వేస్తూ ఉంటారు. కోర్టుల్లో కూడా ఖాళీ లేదు, పోలీస్ స్టేషన్లు కేసులు ఖాళీ లేదు. అంటే లోకములో ఏమి లేదు చెప్పండి? సమాధానము లేదు. భూలోకం అంతా ఎలా ఉంది? అమ్మా, నెమ్మది లేక అల్లరితో యుద్ధాలతో అనేక మంది కుటుంబాల జీవితాల్లో ఉన్నవి. కానీ పరలోకం ఎలా ఉంటుంది? అందరూ వినాలి. పరలోకం ఎలా ఉంటుంది? సమాధానముగా శాంతిగా ఉంటుంది. పరలోకం అనే అంతఃపురము ఎలాంటిదంటే శాంతిపురము. ఏ పురం చెప్పండి? పరలోకం అనే అంతఃపురము శాంతిపురం అని, సమాధానపురం అని అన్నారు. ఇంకా పరలోకములో రెండవదిగా పరలోకము ఎలా ఉంటుందంటే, రెండవది పరిశుద్ధపురము. పరలోక అంతఃపురం ఎలాంటిది? పరిశుద్ధమైనది. మొదటిది ఎలాంటిది? శాంతి సమాధానపురము. అక్కడ ఏ విధమైన కలహములు ఉండవు. రెండవ లక్ష్యం ఏమిటంటే, పరలోకం అనే అంతఃపురానికి పరిశుద్ధపురము చాలా పరిశుద్ధమైనది. పరలోకంలో ఏముండదు? అపవిత్రత ఉండదు. ఏముండదు చెప్పండి? అపవిత్రత గాని, అపవిత్రమైన మనుషులు గాని, అపవిత్రమైనది ఏది కూడా, కళంకమైనది ఏది కూడా ఎక్కడ ఉండదు చెప్పండి? పరలోకములో ఉండదు. పరలోకమని అంతఃపురము ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకం వెళ్ళేవారు కూడా ఎలా ఉండాలి? రాకడికి వెళ్ళేవారు కూడా ఎలా ఉండాలి? మోక్షానికి వెళ్ళాలనుకునే వారు కూడా ఎలా ఉండాలి? ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు పాపములు ఒప్పుకుంటారో, ఎవరు పాపం చేయకుండా ఉంటారో, పరిశుద్ధులుగా మార్చబడతారో, పరిశుద్ధులైన వారికి మాత్రమే ఎక్కడ చోటు? పరలోకమని అంతఃపురములో చోటు. దేవుడు పరిశుద్ధుడు. పరలోకములో ఉన్న దేవదూతలైన వారు, 24 పెద్దలైన వారు, పరిశుద్ధులైన వారు, 4 జీవులైన వారు, భక్తులైన వారు, వీరందరూ కూడా ఎలాంటి వారట? పరిశుద్ధులైన వారు. ఇప్పుడు దేవుని రాకడలోనికి మనం కూడా వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? సమాధానపురము కనుక మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? సమాధానంగా ఉండాలి. దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్తలు మనము చూసినప్పుడు 5వ అధ్యాయములో ప్రభు ఒక మాట సెలవిస్తున్నారు. 9వ వచనములో, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. సమాధాన పరచువారు. మనము సమాధానంగా ఉండాలి. అందరిని ఏం చేయాలి? సమాధాన పరచాలి. ఎవరు సమాధాన పరుస్తారో, ఎవరు సమాధానంగా ఉంటారో వారి ఎక్కడికి అర్హులు? అమ్మా, సమాధానపురమైన అంతఃపురంలోనికి అర్హులై ఉన్నారు. ఎవరు పరిశుద్ధత కలిగి ఉంటారో, ఈ పరిశుద్ధత కలిగిన వారు పరిశుద్ధపురంలోనికి అర్హులు. ఎక్కడికి అర్హులు చెప్పండి? పరిశుద్ధపురము అనే పరలోకములోనికి రాకడికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఉండగలుగుతున్నారా? మానవునిలో ఏదో ఒక పాపం ఉన్నది, ఏదో ఒక తప్పు